పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ధ్యాన మహిళా చక్రానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ అకామిడేషన్స్ గురించి. ఫస్ట్ మనం వచ్చింది ఫ్రీ అకామిడేషన్ దగ్గరకి. 50,000 మందికి ఫ్రీ అకామిడేషన్ అరేంజ్ చేశారు. మీరు చూడగలిగితే కనుక పైన ఒక బల్ల వేసి దాని మీద కార్పెట్ వేసి చలికి తట్టుకునేలాగా, సో చుట్టూరు మంచిగా షెడ్ అది వేసి 50,000 మందికి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతో గొప్ప విషయం అండి, ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం అనేది. ఈ ఫ్రీ అకామిడేషన్లో ఉంటున్న కొంతమంది స్పందన తెలుసుకుందామండి. నమస్తే మేడం. సో ఇక్కడ ఫ్రీ అకామిడేషన్లో ఉంటున్నారు కదా మీరు, సో ఎలా ఉంది? అంటే అంత కంఫర్టబుల్గా ఉందా? ఇక్కడ అంత కంఫర్టబుల్గానే ఉందమ్మా, ఇల్లు లాగానే అనిపిస్తుంది. సో చలికి తట్టుకునేలాగా అంత బాగుందా? అన్ని సౌకర్యాలు చేసిండ్రు. ఇక్కడ చలి కూడా ఏం లేదు, ఇట్లంటే ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. అంటే ఫ్రీ అకామిడేషన్ కూడా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది మీకు? అలాగే ఉందమ్మా. సో మీకు ఎలా ఉంది మేడం? బాగుంది మేడం, ఇల్లు కొద్ది ఇక్కడనే బాగుంది, వాతావరణం చాలా బాగుంది. సూపర్ సూపర్. మీకు? బాగుంది మేడం, ఇల్లు అసలుకి గుర్తు రావటం లేదు మేడం, బాగుంది ఇక్కడ. ఇక్కడ ఇంట్లో ఉంటే ఇంక అన్ని బాధ్యతలు అంతా చెయ్యాలి. ఇక్కడ రెస్ట్గా బాగా వేళకి తినటం, బాగా రెస్ట్ తీసుకోవటం, ధ్యానం చేసుకోవటం, ఉపన్యాసాలు అన్నీ వినటం. ఇదే ఫస్ట్ టైం మేడం, చాలా బాగుంది మేడం. చాలా బాగుంది మేడం, ఇక్కడ అన్ని వసతులు కూడా బాగుందండి. అన్ని వసతులు ఏర్పరుస్తున్నారు, అంతా బాగానే ఉంది. బాగుంది మేడం, ఫ్రీ అకామిడేషన్ చాలా బాగుంది. ఇంతమందికి అరేంజ్ చేయడం కూడా గ్రేట్ మేడం. ఇక్కడ నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది మేడం, చలి కూడా లేదు ఇక్కడ, బాగుంది, చక్కగా ఉంటుంది ఇక్కడ. బాత్రూమ్లు కూడా క్లీన్గా ఉన్నాయి, వాటర్ సప్లై కూడా బాగుంది మేడం. ఇళ్ళల్లో పెళ్ళి అంటేనే కొంచెం టెన్షన్ అట్లా ఉంటుంది, ఇక్కడ ఇన్ని జనాలకి ఇంత సప్లై, వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, అసలు చలి ఉంటుందేమో అనుకున్నాను, చలి కూడా లేదు. పడుకోవడానికి పలకలు అంత అరేంజ్మెంట్ అంతా ఫుల్ బాగుంది మేడం, సూపర్గా ఉంది. అసలు ఇంట్లో గుర్తుకు రాదు మేడం ఇక్కడికి వస్తే గిన, చాలా బాగుంది. అంటే లక్షలు లక్షలు కట్టుకుని ఇల్లులు కట్టుకుంటుంటే జస్ట్ ఫ్రీ అకామిడేషన్లో పడుకుని ఇంత ఆనందాన్ని పొందుతున్నారు. సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది మేడం. మరి అవునండి, అన్ని చోట్ల అన్ని విధాలుగా బాగా సప్లై చేస్తున్నారు, చాలా బాగుంది మేడం. ఈ సంవత్సరం బల్లలన్నీ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. 8 సంవత్సరాలు పెట్టి వస్తూనే ఉన్నా ప్రతి సంవత్సరం. చూసారా మా హైదరాబాద్ ట్రస్టీ వాళ్ళకి ఎంత కేరింగ్ అంటే, మీరంటే కింద పడుకుంటే రాళ్ళు అవి గుచ్చుకుంటాయని బల్లలు కూడా మీకు ఏర్పాటు చేసి ఇచ్చారు. మేడం నేను 2012లో ధ్యానమహాచక్రంకి వచ్చాను మేడం, పేపర్ చదివి వచ్చాను నేను. అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాం మేడం. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు వారం రోజులు ఉండిపోతాము. వసతి ఉన్నా లేకపోయినా మాకు ఒకే అనిపిస్తుంది, వస్తుంటాం మేడం. చాలా బాగుంటుంది మేడం, ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందో ధ్యానమహాచక్రం వెళ్ళిపోవాలా అనేసి ఒక 6 నెలల నుంచే మాకు అదే థాట్లో ఉంటాం మేడం ఎప్పుడు మేము. అందుకని మాకు చాలా సంతోషం మేడం ఇక్కడికి వచ్చేదానికి. ముందుగానే ఒక నెల ముందే రిజర్వేషన్ చేసేసుకుంటాం. మేము నెల్లూరు నుంచి వచ్చాం మేడం. చాలా బాగుంటుంది మేడం. పత్రి సార్ని ఎప్పుడెప్పుడు చూద్దాం, రోజు యూట్యూబ్లో చూస్తుంటాము, పిఎంసీలో కూడా చూస్తుంటాం. కానీ ఇంట్లో పిల్లలు మమ్మల్ని సరిగా చూడలేరు మేడం, వేరేది మార్చేస్తూ ఉంటారు. అందుకని పూర్తిగా చూడలేకపోతుంటాం మేడం మేము. అది విషయము. వసతి ఉన్నా లేకపోయినా ఎట్లయినా మేము అడ్జస్ట్ అయిపోతాం మేడం. వసతి ఉన్నా లేకపోయినా ఇక్కడ రావడం ఇంపార్టెంట్, అది మహిళా ధ్యాన చక్రం రావడం ఇంపార్టెంట్. సో మీరు వచ్చారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కేరింగ్గా చూసుకోవాలని మన ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఇంత అద్భుతం ఏంటంటే మేడం, ధన్యవాదాలు మేడం. ట్రస్ట్ మెంబర్స్ కూడా ధన్యవాదములు మేడం. ఇంతవరకు ఇప్పటి వరకు ఎంత జనాలు వస్తున్నారు. ఎక్కడైనా వేరే ప్రదేశాలకు పోతే, గుళ్ళకి పోయినా ఏదో ఒక వస్తువు పోతుందని ఏదో ఒక కంప్లైంట్ ఉంటుండదు మేడం. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ఎక్కడ ఏ వస్తువు పెట్టినా తాకరు మేడం, అదొకటి ఇక్కడ విశేషం. దాని గురించి కూడా మేము చాలా చెప్తా ఉంటాం అన్నమాట. ధ్యాన ప్రచారం కంటే వెళ్ళలేదు, నాకు టైం ఉండక, కానీ చెప్తుంటాం. మెడిటేటర్స్ మజాక, ఏ వస్తువు ఎవరి వస్తువు వాళ్ళే ముట్టుకుంటారు. ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది, బాగుంది. అంతా సాటిస్ఫైడ్, అందరూ సాటిస్ఫైడ్, హ్యాపీ, థ్యాంక్ యూ. ఇక్కడ వస్తువు ఏం వేసినాడుక ఏది పోదు, బంగారు వస్తువు పోయినాడుక మన చేతికి వస్తుంది. ఏమి ఎక్కడ గుళ్ళకు పోయినా చెప్పులు ఇరితే చాలు ఉండవు, ఆఖరికి చెప్పులు కదా చెప్పు, ఫస్ట్ చెప్పులు ఇరితే పోవు. ఇక్కడ బంగారు వస్తువు కూడా పోకోకుండా ఉంది. ఏమి ఎంత యాఫీ అంటే అంత యాఫీ. ఆయన ఇంతమందికి పోయినాము, నీళ్ళు వసతి మంచి సర్పాయి లక్షలకు చేస్తానంటే దేవుని కాడికి ఎక్కువ మిన్న. దేవుడు కూడా ఎక్కడ ఊర్లో
ఆ మహానువాడి కోటి కోటి దండాలు. వేరే మేడంలకి సన్మానం చేసేటప్పుడు కాళ్ళకు మొక్కుతాడు మేడం. నాకైతే ఒళ్ళు జలగరించి ఏడుపు వచ్చేస్తుంది మేడం. ఒక విధంగా చెప్పాలంటే అమ్మ తల్లి గురువు గారు ఏంది అలాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వింత అయిన జలకరింత వస్తుంది మేడం. అదొక చాలా గొప్పతనం పత్రి సారు. బంగారం పోయిందన్నా కూడా ఎంతో బాగా బంగారం ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి ఉంటుంది, ఎక్కడ పడేసినా అక్కడే ఉంటున్నాయి మేడం. చాలా అద్భుతం, చాలా ఆనందం. అందరికీ మరీ ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందాక మనం చూసాం కదండి ఫ్రీ అకామిడేషన్. అయితే ఇప్పుడు పెయిడ్ అకామిడేషన్లోకి వచ్చేసామండి. అయితే ఇవి 3 రకాలు ఉంటాయి, సత్యం, శివం, సుందరం అనమాట. ఇప్పుడు మనం సత్యం అనే అకామిడేషన్ దగ్గర ఉన్నాం. సో దాని యొక్క వివరాలు, ఇక్కడ ఎంతమందికి వసతి కలదు అన్నది సార్ని కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇక్కడ ఎంతమంది, సత్యంలో ఎంతమంది ఉండగలరండి? ఇక్కడ మన పిరమిడ్ జానులకి 514 బెడ్స్ ఏర్పాటు చేసామమ్మా. అట్లాగే మనకి ఈ ఇయర్ కొత్తగా షెడ్స్ మనకి 5 షెడ్స్ వచ్చినాయి. ఆ 5 షెడ్స్ ప్లస్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏ విధంగా హట్స్ ఉన్నాయో ఆ విధంగా మొత్తం టోటల్ మనకి 514 బెడ్స్. 514 బెడ్స్ అంటే మనం కాటు బెడ్ ఇస్తాం. ఇంకంతా కూడా ప్రొవైడ్ చేసేసి పొద్దున్నే మార్నింగ్ హాట్ వాటర్ లోపలే, బాత్రూమ్స్ వీళ్ళ 514 మంది బెడ్స్ వాళ్ళకి కూడా లోపలే ఉంటాయి మా బాత్రూమ్ లెట్రిన్స్. ఇవి నీట్గా క్లీన్ చేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేశారు. అలాగే హాట్ వాటర్ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా 10, 10:30, 11 o'clock వరకు కూడా మనకి హాట్ వాటర్ సప్లై ఇస్తారు. దానికి సపరేట్గా కట్టెలు అవి తీసుకొచ్చి వాళ్ళు కాగబెట్టే వాళ్ళు వేరే ఉన్నారమ్మా. అలాగే రోజువారీ మన మామూలుగా రూమ్లు క్లీన్ చేసేదానికి ఎవ్రీడే రూమ్ క్లీనింగ్ వాళ్ళు వస్తారు, క్లీన్ చేసి వెళ్తూ ఉంటారు. అంతా పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉందని మన జానులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉందని చాలా ఆనందంగా రిటర్న్ అయ్యి వెళ్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ అనేది ఎంతవరకు ఉందండి? సెక్యూరిటీ పర్పస్ అంటే అమ్మ ఇక్కడికి వచ్చేదంతా కూడా ఓన్లీ మెడిటేటర్సే కాబట్టి అవుటర్స్ ఎవరికి ఇవ్వరు కాబట్టి ఇది ఆన్లైన్ బుకింగ్ అమ్మ. ఇది 3 నెలల ముందే మనకి ఆన్లైన్ బుకింగ్ ద్వారా బ్యాంకులో పే చేసి బుకింగ్ ఇస్తాం జరుగుద్ది ఇక్కడ. దానివల్ల ఓన్లీ మెడిటేటర్సే వస్తారు ఇక్కడికి, అవుటర్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండదు. అవుటర్స్ కూడా అలౌ చేయం కూడా మేము. ఓన్లీ వెజిటేరియన్స్, మెడిటేటర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు వాళ్ళకి. చక్కగా హ్యాపీగా ఈవెన్ ఎక్కడా కూడా లాక్స్ అనే సిస్టమ్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క రూమ్ మనకి 7 బెడ్స్ ఉన్నాయి, 11 బెడ్స్ ఉంటాయి, 12 బెడ్స్ ఉంటాయి, 10 బెడ్స్ ఉంటాయి ఒక్కొక్క రూమ్ లెంగ్త్ విడ్త్ని బట్టి. దానివల్ల వాళ్ళు హ్యాపీగా అందరూ కూడా డోర్ వేసేసుకుని వెళ్ళిపోతారు తప్ప ఎటువంటి లాక్ సిస్టమ్ లేదు ఇక్కడ. అటువంటిది ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఇది ఉండదు. లైటింగ్ వాళ్ళు కూడా మనకి బాగా చక్కగా బెడ్ బల్బుకిను ట్యూబ్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. వచ్చిన జనాలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఆనందంగా వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సెల్ ఛార్జింగ్ పెట్టాము. తాగటానికి డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం, లోపల కూడా బాక్సెస్ అవి పెట్టాం అనమాట. అట్లాగే డస్ట్బిన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హ్యాపీ వాళ్ళంతా కూడా. ఈ 5 కూడా అర్జున, ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ అని పేర్లు పెట్టడం కూడా జరిగింది 5 షెడ్స్కి, న్యూ షెడ్స్కి. అలాగే లేడీస్కి స్త్రీశక్తి అని చెప్పేసి సపరేట్గా ఒక షెడ్ కూడా నిర్మించడం జరిగింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి ఎంత మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో సత్యంలో 500 పైన మంది ఇక్కడ ఉండొచ్చు. అలాగే వాళ్ళకి ఉదయంనే హాట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఎవ్రీడే క్లీనింగ్. సో మేబీ ఇలాంటి వసతులు మనం ఒక 10,000, 5,000 పెడితేనే వస్తుందేమో బయట అయితే. సో ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ సదుపాయాలు ఇచ్చారు. థ్యాంక్స్ టు పిరమిడ్ ట్రస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత గొప్పగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇక్కడ సత్యం అనే ఇక అకామిడేషన్స్ ఎలా ఉంది ఇక్కడ వసతి? ఉన్నది ఏం ఇది లేదు, మొత్తం బాగుంది, అంతా మంచిగా ఉంది. భోజనాలు, రూము, టాయిలెట్లు అన్నీ బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఏ ఊరు నుంచి వచ్చారండి? మా చిత్తూరు. మీకు ఎలా ఉంది? మాకు కూడా బాగుందమ్మా, కంఫర్ట్గా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఎలా ఉన్నాయి వసతులన్నీ? చాలా బాగున్నాయండి. మాకు ఇంట్లో ఎలాగున్నామో అలాగే ఫీల్ అయిపోతూ ఉన్నాము. టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఎంత స్వచ్ఛగా ఉన్నాయంటే అంత స్వచ్ఛగా ఉన్నాయి. బెడ్స్, ఇక్కడ వాళ్ళ కోఆపరేషన్ అంతా చాలా బాగుంది. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఫుల్ సాటిస్ఫైడ్ మేడం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు జ్యోతి, మల్లాపూర్
నాచారం మల్లాపూర్ నుంచి వచ్చాను. ఈ ధ్యానంలో 12 ఏళ్ళుగా ఉన్నాను. ఈ ధ్యానంలో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను నేను. చాలా బాగుంటుంది మాకు. వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా లాభం పొందాను. దీన్ని ప్రచారం చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు వరకు మనం ఫ్రీ అకామిడేషన్స్ మరి సత్యం అనే అకామిడేషన్కి వెళ్ళి ఇప్పుడు శివం అనే అకామిడేషన్కి వచ్చామండి. సో దీని గురించి మరిన్ని వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఇక్కడ శివం అకామిడేషన్ ఎలా ఉంటాయి, ఎన్ని బెడ్స్ ఉంటాయి, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? 304 బెడ్స్ ఉన్నాయండి. 39 రూమ్స్ ఉన్నాయి. ఒక 12 బాత్రూమ్స్ ఉన్నాయి. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఫోను ఛార్జింగ్ మొబైల్ బ్యాంక్ ఉంది. ఇక్కడే ఉంటున్న వాళ్ళందరికీ అంటే సాటిస్ఫైడ్గా ఉందా? ఫుల్ సాటిస్ఫైడ్ అండి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. సో మేడం, మీరు శివంలో ఉంటున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ అకామిడేషన్ అంతా? శివంలా చాలా బాగుందండి. ఎప్పుడైనా ఏ నైట్ మేము అవి కార్యక్రమాలన్నీ చూసుకొని వచ్చినా కూడా ఇక్కడ గార్డ్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సెక్యూరిటీగా వేరే మనిషి ఎవరు కూడా లోనికి వచ్చే అవకాశం కూడా లేదు. అంతా రూమ్స్ తీసుకున్న వాళ్ళ వరకే. ఎక్కడ ఏ వస్తువు పెట్టినా కూడా అసలు మళ్ళీ మనం తిరిగి వచ్చేంత వరకు ఆ వస్తువు అక్కడే ఉండిపోతుంది తప్ప ఎవరు కూడా తీసుకెళ్ళలేదు. తాళాలు తలుపులు లేకుండా ఇలాంటి ఫెసిలిటీ ఉందంటే ఇది కైలాసగిరి అండి. కైలాసమే దిగి వచ్చింది ఇక్కడికి. ఇది భూలోకం ఏమాత్రం కాదని మేము అనుకుంటున్నాం మేడం. భోజనాలు చేసే దగ్గర కూడా క్యూ సిస్టమ్ ప్రకారం అసలు ఒత్తుకోవటం. ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే కింద పడి మీద పడి ఇస్తరాకులు మీద వేసుకొని చార్లు పోసుకొని అవి పోసుకొని తింటున్నాం. పెద్ద పెద్ద ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ అలాంటిది లేకుండా అసలు క్యూ సిస్టమ్ ప్రకారం వెళ్ళి ఒకళ్ళు ముందు వెళ్ళినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసుకొని పోనీలే అని అనుకునే మనస్తత్వాలు ఆత్మజ్ఞానులు అంటే కైలాసగిరిలో ఉన్నారండి. అసలు నేను ఎక్కడ కూడా చూడలేదు. నాకు మాత్రం సంతోషంగా ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. అసలు వీళ్ళు చేసే సేవలు, మేము ఉండేది అసలు ఇల్లును, తల్లిని, పిల్లలు అందరిని మర్చిపోయి ఇది నా పుట్టిన లెక్క భావించి టైంకు టిఫిన్ 7 గంటలకు మేము తింటున్నామండి ఇంటికాడ. ఆ పని ఈ పని చేసుకున్నప్పుడు 11 గంటలకు తింటున్నాం. కానీ ఇక్కడ 8 గంటలకు టిఫిన్, మళ్ళీ అది అరిగేలోపు మళ్ళీ భోజనం, మళ్ళీ అది అరిగేలోపు మళ్ళీ భోజనం. అసలు ఏంటండి ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు సూపర్ మేడం. అసలు మేము ఇంటి దగ్గర ఇలాంటి రుచులు కూడా మేము తినలేదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎంత మంచిగా వండుకుని ధ్యాన భోజనం దీంట్లో స్పెషల్ ఉంది. ఆరోగ్యకరంగా కానీ మానసికంగా కానీ దేంట్లోనైనా ఈ భోజనంలో గురువుగారి మనసంతా కరగదీసి వెన్న తీసి చిలికి అందులో వేసి మాకు భోజనం పెడుతున్నారు. మేము హాయిగా దీని ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటున్నామండి. మేము ఇప్పుడు కైలాసంలో ఉన్నాం, శివుడి సమక్షంలో ఉన్నాం. చాలా 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 బాగుందండి. మాకు ఒంగోలులో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. అక్కడ నుంచి మేము పాంప్లెట్ ద్వారా తెలుసుకుని అక్కడ మిత్రులతో కలుసుకుని అమౌంట్ జమ చేసి ఇక్కడ అకామిడేషన్ తీసుకున్నాం. మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వచ్చాము. ఇప్పటికి 8 days అయిపోయింది. ఇంకా 3 days ఉంటాం. 31st దాకా ఉంటాం. భోజనాలు, తర్వాత వసతి, ధ్యానం క్లాసులు, పత్రిజీ మాస్టర్ చదువు, ఇంకా ఇతర విఐపీలు అందరూ చెప్పిన క్లాసులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. నా పేరు మల్లులి కనకదుర్గ, బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం, గొల్లల మామిడాడ. మేము December 24th వచ్చాం. 25th నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. వాళ్ళ సేవాభావం చూసి మాకు ఎంతో ఆనందం కలిగింది. క్లాసెస్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. భోజనాల అరేంజ్మెంట్స్ కూడా చాలా చాలా గ్రేట్. మా గొల్లల మామిడాడ బుద్ధా పిరమిడ్ తరపున మేము ఒక 50 members వచ్చాం. 50 members. మేము కూడా ఎక్కువ ఇక్కడ సత్యం శివంలోని కొంతమంది, పిరమిడ్లో కొంతమంది అక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నాం. మన పత్రిజీ సందేశాలు గ్రేట్. పత్రిజీ మేడం గారు, అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా మన గురువు గారు అంత గొప్పగా సారు మేడం ఎలాగైతే చెప్తున్నారో అంతకంటే గ్రేట్గా చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా. మాకు అది పరమానందం. అలాగే మనం కూడా మన పిల్లల్ని అంత తీర్చిదిద్దుకోవాలని నా ఆశయం. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ సరౌండింగ్స్ కానీ ఎలా ఉన్నాయండి? ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. గత 5 సంవత్సరాల కంటే ఇప్పుడు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ జరిగినాయి. ప్రత్యేకంగా శివంలో కూడా అన్ని ఫెసిలిటీస్ బాగా పెట్టారు. రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. సో అందరికీ కూడా కన్వీనియంట్గానే ఉంది. ఓన్లీ థింగ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది కన్నా ఫ్లోరింగ్ చేయగలిగితే ఈ దుమ్ము మట్టి లేకుండా కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. మహనీయుడైన మన పత్రిజీ గారికి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పేరు కొండెడ్డి కృష్ణమోహనం, తాడేపల్లి నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. ఈ కైలాస్ మహాపురి రావటమే చాలా అదృష్టం. ఒకప్పుడు 2012లో చూశాను ఇక్కడ, ఇప్పుడు 2019లో చూస్తున్నాను. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ చాలా చాలా తేడా ఉంది. ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తున్నారు.
ఇంతమందికి అన్న వితరణ ఎలా జరుగుతుందంటే, ఈ అన్న వితరణ జరిగిన తర్వాత అక్కడ చూస్తే ఇంతమంది ఇక్కడ భోంచేశారా అన్న ఆశ్చర్యం మనకే కలుగుతుంది. అలాగే ఇక్కడ సౌకర్యాలు ఇది వరకు ఎక్కడ పడుకోవాలి, ఎలాగ వెళ్ళాలి అని చెప్పేసి కర్తాల్లో రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇంచుమించు కుడి ఎడంగా అందరికీ సౌకర్యాలు అన్ని రకాలుగాను ఏర్పాట్లు బాగున్నాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా శానిటేషను, బాత్రూమ్స్ అవి చాలా పక్కాగా కట్టారు. ఇది చాలా చాలా బాగున్నాయి. ముందు ముందు ఇది మరింతగా డెవలప్ అవుతుందని ఆశిస్తూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి, పిఎస్ఎస్ఎం మూమెంట్ వాళ్ళకి, మీ అందరికీ కూడా టెక్నీషియన్స్కి, ఇక్కడ ఈ అన్నీ నిర్వహించుతున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా శుభవందనం, అభివందనం, ఆత్మాభివందనం.